ఓకే. హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్ డేస్‌లో చాలామంది అడిగే కామెంట్ ఏంటంటే, బ్రదర్ మేము యూట్యూబ్‌లోకి కొత్తగా వస్తున్నాం అండ్ కొత్తగా ఛానల్ పెట్టాం. సో, అందరికుండే కామన్ డౌటే మాకు ఉంది. ఏంటంటే యూట్యూబ్‌లో మేము వీడియోస్ అప్‌లోడ్ చేసి చాలా రోజులవుతుంది. అసలు మా వీడియోస్ ఎప్పుడు వైరల్ అవుతాయి? యూట్యూబ్‌లో మన వీడియోస్ వైరల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఓకేనా? సో, దీని గురించి అడుగుతున్నారు. సో, ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అసలు ఏం అర్థం కాదు. కాబట్టి స్కిప్ చేయకండి. వీడియో లైక్ చెప్తే లైక్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి, మనలాంటి క్రియేటర్స్ ఇంకా ఎంతమందికి ఉపయోగపడాలి అని అంటే మీరు వీడియో లైక్ చేశారంటే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. ఓకేనా? అండ్ ఆల్సో మీరు ఏ ఛానల్ తరపు నుంచి అంటే మీరు ఏ ఛానల్ నుంచి చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను తెలుసుకుంటా మన ఆడియన్స్ ఏ ఏ ఉన్నారు అనేది. ఓకేనా? అంటే ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్దాం. అంటే ఇక మనం వీడియోస్ వైరల్ అవ్వాలి అని అంటే వైరల్ అనే మాట అయితే చిన్నదే, కానీ ఆ వైరల్ అనే పదం మన ఛానల్ మీద పడాలంటే చాలా పెద్దది. సో ఇక్కడ నేను సింపుల్గా చెప్తాను చూడండి. మీరు యూట్యూబ్లో ఎవరిదైనా ఒక వీడియో చూడాలి, అరే టైంపాస్కి పలాని వాళ్ళు ఒక వీడియో పెడితే బాగుండు, వాళ్ళ ఛానల్లో వీడియోస్ బాగుంటాయి అని ఒక ఇంట్రెస్ట్ వచ్చిందిగా. అంటే ఏదన్నా ఒక ఛానల్లో, ఇప్పుడు మన ఛానలే కానివచ్చు, లేకపోతే వేరే గేమింగ్ ఛానల్సే కానివచ్చు, కుకింగ్ ఛానల్సే కానివచ్చు, వ్లాగింగ్ ఛానల్సే కానివచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా ఛానల్స్ ఉంటాయి. ఆ ఛానల్స్లో పలాని ఛానల్ నుంచి ఏదైనా ఒక వీడియో వస్తే బాగుండు, బోర్ కొడుతుంది, కొంచెం వాళ్ళ వీడియోస్ చూస్తే మనకి కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది, కొంచెం టైంపాస్ అవుతుంది అని అనిపిస్తుంది కదా. సో వాళ్ళు చేసినట్టుగా మీరు వీడియోస్ చేయాలి. అండ్ సో వాళ్ళు వాళ్ళ కంటెంట్తో మిమ్మల్ని ఎలా సాటిస్ఫై చేశారో సో అదే రకంగా మీరు మీ ఆడియన్స్ని సాటిస్ఫై చేయాలి. సో అలా సాటిస్ఫై చేయాలి అని అంటే అసలు మీ ఛానల్లో ఆడియన్స్ ఎవరెవరు వీడియోస్ చూస్తున్నారో చూసుకోండి ఫస్ట్. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో మీరు ఛానల్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఎనాలిటిక్స్లో ఆడియన్స్ అనే ట్యాబ్ ఉంటుంది. మీ ఛానల్ వ్యూవర్స్ ఎవరెవరు వీడియోస్ చూస్తున్నారు అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో వీళ్ళ ఛానల్స్లో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయో చూసుకోండి. సో వాటికి సిమిలర్గా మీ ఛానల్లో వీడియోస్ చేసుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఆడియన్స్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మీరు వీడియోస్ చేస్తున్నారు కాబట్టి మీ వీడియోస్ కూడా కొంచెం వాళ్ళు క్లిక్ చేసి చూడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్యాక్టర్ వైరల్ అవ్వడానికి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. మీరు ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలి అని అనుకుంటే, అంటే యాప్స్ నుంచి వర్క్ చేసి డబ్బులు సంపాదించాలి అని అనుకుంటే, మీకు టెక్నికల్ ఎర్నర్ రాజు అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. సో ఇతను ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు మంచి మంచి యాప్స్లో అంటే డబ్బులు ఎలా సంపాదించాలి అండ్ సంపాదించిన డబ్బులు పేమెంట్ ప్రూఫ్స్ అండ్ ఏదైనా యాప్స్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మొత్తం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాడనమాట. సో ఇతను గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే ఏంటంటే లక్షలు వస్తాయని నేను చెప్పను, కానీ మన ఖర్చులకు సరిపోను ఒక నెలకు ఒక 5,000 4,000 సో అట్లాగా సంపాదించుకోవచ్చు అనమాట. అంటే ఖాళీగా ఉండటం కంటే ఇట్లాంటి చిన్న చిన్న యాప్స్లో వర్క్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, సో మీకు ఇన్కమ్ వస్తుంది. మీకు ఎక్కువ ఇన్కమ్ కావాలి అని అనుకుంటే విత్ ఇన్వెస్ట్మెంట్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ రెండు ఉంటాయి. సో ఇతని టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి, డబ్బులు సంపాదించుకోవచ్చు. అండ్ సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే థంబ్నెయిల్. ఇప్పుడు యూట్యూబ్ రికమెండ్ చేసిందబ్బా మీ వీడియోని ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళి, ఇదిగోరా అబ్బాయి మరి మనోడు కొత్తగా చేశాడు, ట్రై చేశాడు, చూడండి ఒకసారి అని తీసుకెళ్ళి ఆడియన్స్ దగ్గర వదిలిపెట్టినప్పుడు ఆడియన్స్ చూడాలి కదా. మరి ఆ వీడియో చూడాలి అని అంటే దానికి ఫస్ట్ ఏం చేయాలి? వాట్స్ ఇన్సైడ్ అనేది, అంటే వీడియో లోపల ఏముందో చెప్పేది థంబ్నెయిలే. అర్థమవుతుందా? సో థంబ్నెయిల్, ఆ థంబ్నెయిల్ని మీరు ఎంత నీట్గా క్లియర్గా డిజైన్ చేస్తారో, అంటే మీ స్కిల్స్, మీరు లోపల ఏం చెప్పారు, ఎలా ఉంది ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీ థంబ్నెయిలే చెప్తుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు ఈ వీడియో చూడడానికి మీరు వచ్చారు. సో ఎంతో కొంత ఇంట్రెస్ట్, నేను పెట్టిన మ్యాటర్ అయితే మీకు కన్వీనియంట్గా అనిపించింది కదా, అట్లాగా మీరు ఇన్ఫర్మేషన్ థంబ్నెయిల్ మీద జాగ్రత్తగా థంబ్నెయిల్ మీద రాయాలి అని అంటే కొంతమంది ఏంటంటే పేరాలు రాసేస్తారు. మీరు ఈ వీడియో చూసారంటే మీరు నిజంగా జీవితంలో ఎలాంటి మలుపులు తిరుగుతారో మొత్తం నేను ఇందులో చెప్తానని ఏదో ఒక ఎస్ఐ క్వశ్చన్కి రాసినట్టు పెద్ద మ్యాటర్ రాస్తారు. అంత మ్యాటర్ వద్దు, దాన్ని సింప్లిఫై చేసి సింపుల్ అండ్ స్ట్రైట్గా ఉండాలి మ్యాటర్. సో మీ వీడియోస్ వైరల్ అవ్వాలంటే అట్లా కొంతమంది క్వశ్చన్ మార్క్ ఇచ్చేసి వదిలేస్తారు. అంటే ఏంటి? క్వశ్చన్ మార్క్ ఆటోమేటిక్గా బ్రెయిన్లో రైజ్ అవుద్దా? వైరల్ అవ్వాలంటే ఏం చేయాలి? వెంటనే ఓపెన్ చేస్తాడు వీడియో. అట్లాగా థంబ్నెయిల్ మీద మ్యాటర్ షార్ట్కట్లో అర్థమయ్యేటట్లుగా పెట్టేసేయాలి. అలా పెట్టాలి మ్యాటర్. అర్థమవుతుందా? సో మీరు ఏదైనా వ్లాగింగ్కి వెళ్ళారు, ఫర్ ఎగ్జాంపుల్ గోవా వెళ్తే నేను మొదటిసారి మా ఫ్రెండ్స్ అందరితో కలిసి గోవాకు వచ్చాను, చాలా హ్యాపీగా అనిపించింది, ఇక్కడ అన్ని తక్కువ రేట్లు, ఇంత మ్యాటర్ రాస్తే ఎవ్వరు చూడ్డు. గోవాలో వైన్ షాప్ రేట్లు ఎలా ఉన్నాయి, ఆ వీడియో పెట్టండి, ఎలా వెళ్తుందో చూద్దాం. సో చాలా సూపర్ ఉంటుంది. గోవా వెళ్ళాలి అని అంటే ఫ్లైట్ టికెట్ ఇంత చీప్గా బుక్ చేసుకోవచ్చు అని
ఫ్లైట్ టికెట్ కొంచెం బ్లర్ వేయాలి అంటే అరే ఎంత చీప్గా వేసినా కానీ నాకు ఒక 3,000కి వచ్చింది, మరి ఇంకా చీప్ అయి ఉంటుందేమో అని వాళ్ళు క్లిక్ చేసి చూస్తారు. అట్లా థంబ్నెయిల్ డిజైన్ చేయటం అంతా ఒక ఎత్తు అయితే థంబ్నెయిల్ మీద ఉన్న మ్యాటర్ రాయటం అంతా ఒక ఎత్తు. అర్థమవుతుందా? సో ఆడియన్స్ మీ కంటెంట్ని క్లిక్ చేసి చూడాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా దాని మీద ఉన్న మ్యాటర్ని సింప్లిఫై చేసి ఆడియన్స్ క్లిక్ చేసేటట్లుగా ఆ మ్యాటర్ అంతా రాయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఫ్యాక్టర్కి వెళ్తే ఇప్పుడు మీ ఆడియన్స్ ఏ టైంలో ఆన్లైన్లో ఉన్నారు ఇవి చూసుకోండి. మీ ఆడియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ దాకా ఎందుకు నా ఛానల్లో చూపిస్తా చూడండి. కొంతమంది ఏమో ఒక టైంలో ఆన్లైన్లో ఉంటారంటే మార్నింగ్ సెక్షన్లో 11:30, 12, 1 ఆ టైంలో మెనీ పీపుల్ అని ఇట్లా చూపిస్తుంది అనమాట. సో ఇంకో కొంచెం టైంలో అంటే అక్కడ కలర్ ఉంది కదా, వైలెట్ కలర్ అనేది థిక్ వైలెట్ ఉండాలి. ఈవినింగ్ టైంలో నా ఆడియన్స్ అంటే మీరు ఎక్కువ ఈవినింగ్ టైంలో ఫ్రీగా ఉన్నారు, అలాగే మీ ప్రొఫైల్లో కూడా సపరేట్గా ఒక టైమింగ్ అనేది చూపిస్తుంది. ఓకేనా? సో వెరీ మెనీ వ్యూవర్ ఆడియన్స్ ఇన్ ఆన్లైన్ అని ఇట్లా చూపిస్తుంది చూసారా, అలా చూపించిన టైమింగ్లో మీరు వీడియోస్ అప్లోడ్ చేయండి. నేను వీడియో అంతా రికార్డ్ చేసే టైంకి చాలా టైం అయిపోయింది బ్రో, నైట్ 11, 12 అయిపోయింది అని చెప్పేసి ఎడిటింగ్ అంతా చేసి అప్పుడే పోస్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. అలా చేయొద్దు. ఎందుకంటే యూట్యూబ్లో ఒక వీడియో వైరల్ అవ్వాలి అని అంటే మెయిన్ ఫ్యాక్టర్ ఇదే. ఆడియన్స్ అంటే ఫస్ట్ ఇంప్రెషన్లో ఎన్ని క్లిక్స్ వచ్చాయి అంటే యూట్యూబ్ ఇట్లా రికమెండ్ చేసిన తర్వాత ఆ రికమెండేషన్స్ క్లిక్ చేసి ఎంతమంది చూశారు, ఎంతసేపు చూశారు, ఆ ఫస్ట్ ఇంప్రెషన్స్నే తీసుకుంటుంది యూట్యూబ్ వీడియో వైరల్ చేయడానికి. ఓకేనా? సో అట్లా ఆ ఫస్ట్ ఇంప్రెషన్స్ మనం బెస్ట్ అనిపించామనుకోండి, 30 మంది దగ్గర తీసుకెళ్లాల్సిన వీడియోని 300 మంది దగ్గర తీసుకెళ్తుంది. అర్థమవుతుంది కదా? సో అట్లాగా మీరు మీ వీడియోస్ని వైరల్ చేసుకోవచ్చు. ఓకేనా? చాలామంది అడుగుతున్నారు రీసెంట్ డేస్లో ఒక 10-20 వీడియోస్ పెట్టేసి బ్రదర్ నా ఛానల్ వైరల్ అవ్వట్లేదు అని అంటే, కొన్ని లక్షల క్రియేటర్లు ఉన్నారు యూట్యూబ్లో. సో వీళ్ళందరికంటే మీరు బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవాలంటే ఎట్లా? కొన్ని వీడియోస్ పెడుతూ ఉండండి. మీకు అర్థమవుతుంది. ఏంటంటే వీడియోస్ పెట్టడం అంటే ఇక ఏందో వీడియో షూట్ చేసాం పెట్టేసాం అది కాదు. ఆడియన్స్ ఏమేమి కామెంట్ చేస్తున్నారు, బ్రదర్ మీ ఆడియో సరిగా లేదు బ్రదర్, నెక్స్ట్ వీడియోస్లో ఫిక్స్ చేసుకోండి. అట్లా ఫీడ్బ్యాక్స్ తీసుకోండి. వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ తీసుకొని థ్యాంక్స్ అండి, నెక్స్ట్ వీడియోస్లో నేను ఫిక్స్ చేసుకుంటాను. ఏంటంటే ఒక పొలైట్ బిహేవియర్ అనేది మనం మెయింటైన్ చేసామనుకోండి, డెఫినెట్గా వాళ్ళు మన ఛానల్ ఫాలో అవడానికి ఒక ఇంప్రెషన్ వస్తుంది అనమాట. వాళ్ళలో కూడా మన ఛానల్ ఫాలో అవడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా ఆడియన్స్ ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. అండ్ వాళ్ళు కోరుకున్న వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మీరు చేసి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉండండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉండండి, అండ్ అట్లాగే వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు సాటిస్ఫై అయ్యారు అనుకోండి, ఆటోమేటిక్గా మీ ఛానల్ని ఫాలో అవుతారు. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటున్నాను ఏం చెప్పాను అనేది. ఒకవేళ అర్థం కాకపోతే వీడియో ఒకసారి మళ్ళీ ఫస్ట్గా నుంచి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్కిప్ చేసే వాళ్ళు ఏంటంటే ఇన్ఫర్మేషన్ అర్థం కాదు. హోప్ యూ అండర్స్టాండ్ గైస్. అండ్ వీడియోకి అయితే ఇంతే. అండ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, లైక్స్ మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్లాంటి మరెన్నో వీడియోస్ మీకు కావాలి అని అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు నాతో మాట్లాడాలి అంటే ఏదైనా ఛానల్ పరంగా ఇష్యూస్ ఉన్నాయి, ప్రమోషన్స్ చేయించాలి, ఎనీథింగ్ ఎల్స్ ఏదైనా ఉంటే కనుక నాకు డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ పెట్టవచ్చు. స్క్రీన్ మీద నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కనిపిస్తుంది చూడండి. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.